సత్క్రియ, మంచి అంటే సమాధానం కలిగించేది, విజ్ఞానం కలిగించేది, తెలివి కలిగించేది, పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన క్రియలనే వెలుగు అని అంటారు. ఆ వెలుగు యేసులో ఉంది. యేసులో పాపం లేదు. పాపము లేని వాడు యేసు. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కనుక యేసులో పరిశుద్ధత ఉంది. కనుక ప్రియులరా, మీ జీవితాలు యేసుకు అప్పగించుకుంటే మీలో ఉన్న చీకటి పోతుంది, మీలో ఉన్న పాపం పోతుంది, మీలో ఉన్నటువంటి అసమాధానం పోతుంది, మీ జీవితాలు వెలిగింపబడతాయి. కనుక యేసులాగా మీరు జీవించండి, యేసును పోలి మీరు జీవించండి, మీరు లోకానికి వెలిగి ఉంటారు. ఎంత మంచి స్టేట్మెంట్ అంటే, యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పాడు. విశ్వాసులు కూడా ఏమన్నారంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. విశ్వాసులైన మనము సంఘముగా లోకానికి వెలిగించేవారుగా ఉండాలని కోరుతున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక.